कंकरखेड़ा पुलिस ने प्रार्थना सभा की आड़ में धर्म परिवर्तन करवाने वाले 5 लोगों को गिरफ्तार किया है। पुलिस के मुताबिक आरोपी पैसों का लालच देकर लोगों का धर्म परिवर्तन करवाते थे। ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. నేషనల్ మీడియా మన క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతుందో నేను కంటిన్యూగా చూపెడతా ఉన్నాను. రీసెంట్గా 3 వారాల క్రితమే ఇంకొక సంఘటన జరిగింది. ఇది న్యూస్ ఛానల్ అన్నిట్లో ఆల్మోస్ట్ నేషనల్ మీడియాలో టెలికాస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంతకీ ఏం జరిగిందో నేను మీకు క్లియర్గా చూపెడతాను. ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. थाना कंकरखेड़े के खड़ौली गांव में धर्म परिवर्तन कराने के आरोप में पुलिस ने 5 लोगों को गिरफ्तार किया है। गांव वालों ने एक घर में जो प्रार्थना सभा चल रही थी उसको देखने के बाद हंगामा किया और हिंदूवादी संगठनों को फोन कर दिया। पुलिस को भी फोन किया। पुलिस मौके पर पहुंची तो 3 महिलाओं समेत 2 पुरुषों को यानी कि 5 लोगों को गिरफ्तार कर जेल भेज दिया है। लेकिन जो सहारनपुर का रहने वाला ईसाई समुदाय का एक धर्म गुरु है वो अभी फरार है। చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరట్లో ఒక ఇంట్లో కొందరు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో ఇక్కడ మత మార్పిడి జరుగుతుందని వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఇక్కడ ఎన్నో రోజుల నుండి మత మార్పిడి జరుగుతుందని ఆరోపించారు. అయితే దీంతో నేషనల్ మీడియా వాళ్ళు కూడా ఎలా ముందుకొచ్చి ఇక్కడ ఏదో పెద్ద ర్యాకెట్ జరుగుతుంది, ఒక పెద్ద బిజినెస్ జరుగుతుంది, ధర్మాంతరానికి ఖేల్ అని పదే పదే ఈ మాట నేషనల్ మీడియాలో చూపెడుతూ క్రిస్టియానిటీ పైన ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక ఇంట్లో ప్రార్థన జరిగితే తప్పేముంది? ఆ ఇంట్లో వాళ్ళే కదా ప్రార్థన చేస్తున్నారు. ఒక ఇంట్లో 5-6 మంది కలిసి ప్రార్థన చేస్తే దాంట్లో తప్పు లేదు. కానీ దానికి ఏదో వీళ్ళు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా చూపెడుతూ ఇదేదో ఒక పెద్ద ర్యాకెట్, ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది, అదేవిధంగా ఇక్కడ డబ్బులు ఇచ్చి మారుస్తున్నారు అని ఫాల్స్గా ఒక న్యూస్ క్రియేట్ చేస్తూ భారతదేశంలో ఉన్న ఎక్కువ మెజారిటీ వాళ్ళ దగ్గర ఒక క్రిస్టియానిటీ ఒక విలన్గా చూపెడుతున్నారు. మీరే చెప్పండి. ఇంతకు ముందు కూడా ఇదే మీరట్లో ఫ్రెండ్స్, ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చూపెట్టాను. మీరట్లో 400 మంది క్రిస్టియన్గా మారారు అని నేను ఒక వీడియో తీశాను. అసలు ఆ వీడియోలో 400 మంది క్రిస్టియన్ మారడానికి కారణం ఏంటిది అనంటే, కోవిడ్ టైంలో ఎవ్వరు కూడా ఆహారం పెట్టలేని సమయంలో వాళ్ళ వైపు ఎవరు రాని సమయంలో మన క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు వచ్చి వాళ్ళకు ఆహారము, వాళ్ళకు కావాల్సిన వసతులు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళందరూ క్రిస్టియానిటీ వైపు తిరిగి వాళ్ళందరూ క్రైస్తవులు చేస్తున్న సహాయాన్ని వాళ్ళు బాగా ప్రైజ్ చేశారు, వాళ్ళను బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ 1 ఇయర్ తర్వాత ఆ ప్రాంతంలో ఒక చిన్న చర్చ్, ఆ చర్చ్తో ఎక్కువ మంది కూడా లేరు, మహా అంటే ఒక 10 మంది ఉన్నారేమో. కానీ ఆ ఊరంతా 400 మంది క్రిస్టియన్గా మారారని ఒక ఫేక్ న్యూస్ చేస్తూ అక్కడ ఉన్న ఆ చర్చ్ పాస్టర్ని తరిమి కొట్టేశారండి. పైగా సహాయం పొందుకున్న వాళ్ళ నోట నుండి కూడా అబద్ధాలు మాట్లాడిపించి మాకు మత మార్పిడి చేశారు, మాకు ఇంత డబ్బులు ఇచ్చారని ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. నేను ఆ వీడియో కూడా నేను మీ ముందు చూపెట్టబోతున్నాను, ఒకసారి చూడండి. उत्तर प्रदेश के मेरठ जिले में लोगों के जबरन धर्मांतरण कराने के एक रैकेट का भंडाफोड़ हुआ है। बताया जा रहा है कि दिल्ली से आए कुछ लोगों ने यहाँ के कूड़ा बीनने वाले करीब 400 लोगों को पहले राशन दिया, पैसे का लालच दिया और उसके बाद उन्हें ईसाई बनने को मजबूर किया. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక నేషనల్ మీడియాలో పదే టెలికాస్ట్ చేస్తూ ఉంటే ప్రజల ఆలోచన ఎలా మారుతుందో వీళ్ళకు అర్థం కావట్లేదు. ముస్లిమ్స్ పట్ల అదే విధంగా చేశారు. ఈ మధ్యలో ముస్లిమ్స్ పాపం ఎక్కడ కనిపించినా వాళ్ళపైన దాడి, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదో బీఫ్ ఉందని ఇంకా ఏదో ఉందని వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. సో జాగ్రత్త. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.